ఛీ! 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 నిన్నే పిలుస్తున్నాను. ఏం లేదు. పాడ్‌కాస్ట్ అయితే స్టార్ట్ చేసావు కానీ, నీ మైండ్ మాత్రం ఇంకా ఏదో థాట్స్‌లోనే ఉన్నట్టుందిగా. ఎవరి గురించి ఆలోచిస్తున్నావు? హ్మ్. పర్లేదు. కొంతమంది మన లైఫ్ నుంచి వెళ్ళిపోతారు కానీ, మన మైండ్ నుంచి అంత ఈజీగా వెళ్ళిపోరు. సో, ఇవాళ కొంచెం ఆ రిటర్న్ గురించి మాట్లాడుకుందాం. అంటే పీపుల్ రిటర్న్ అవుతారని కాదు, బట్ మెమరీస్ ఎలా రిటర్న్ అవుతాయో చూద్దాం. వెల్కమ్ టు బిట్వీన్ ఫ్రెండ్స్ విత్ యువర్ బడీ వీసమ్మ. కొన్ని నా థాట్స్, కొన్ని మీ మెమరీస్ అండ్ మధ్యలో కొన్ని బ్యూటిఫుల్ స్టోరీస్తో ఈ పాడ్కాస్ట్ స్లోగా స్టార్ట్ చేసేద్దాం మరి. ఎప్పుడైనా ఒకసారి నువ్వు ర్యాండమ్గా ఫోన్ గ్యాలరీ ఓపెన్ చేస్తే ఎప్పుడో ఒక పాత ఫోటో చూసినప్పుడు ఆ మూమెంట్లోకి వెళ్ళిపోతావు. ఆ డే, ఆ ప్లేస్, ఆ మనుషులు అన్నీ ఒక్క సెకండ్లో మళ్ళీ రిలీవ్ అవుతావు. కొన్ని ఫేసెస్ చూసి నవ్వుతాం, కొన్ని ఫేసెస్ చూసి స్క్రీన్ని కొంచెం ఎక్కువసేపే చూస్తూ ఉంటాం. ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఆ ఫోటోలో ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు మన లైఫ్లో ఉండకపోవచ్చు. అండ్ ఆ ఫీలింగ్ మళ్ళీ రిటర్న్ అయింది. మనం చాలాసార్లు అనుకుంటాం కదా, ఒక్కసారి మన లైఫ్లో నుంచి వెళ్ళిపోయాక మళ్ళీ వాళ్ళు రిటర్న్ వస్తారా అని. కానీ లైఫ్ కొంచెం డిఫరెంట్గా వర్క్ అవుతుంది. వదిలి వెళ్ళిన వాళ్ళందరూ కూడా తిరిగి వస్తారని లేదు. కానీ ఆ ఫీలింగ్ మనకి ఎప్పుడో ఒకసారి మళ్ళీ కలుగుతుంది. మెమరీస్ తిరిగి వస్తాయి. కొన్ని ఇన్కంప్లీట్ కాన్వర్సేషన్స్ మళ్ళీ మైండ్లో స్టార్ట్ అవుతాయి. నీకు ఎప్పుడైనా ఇలా అనిపించిందా? నువ్వు మూవ్ ఆన్ అయ్యావని అనుకుంటావు, తర్వాత ఒక చిన్న ట్రిగ్గర్తో మళ్ళీ ఆ పర్సన్ గుర్తొచ్చిన మూమెంట్. అది సడన్గా ఉంటుంది, రీజన్ లేకుండా. ఏదో ఒక సాంగ్, ఒక ప్లేస్, లేదా ఏదో సమ్ ఫెమిలియర్ స్మెల్ సరిపోతుంది వాళ్ళు గుర్తు రావడానికి. అప్పుడు మనం కన్ఫ్యూజ్ అవుతాం చూడు, మనం ఇంకా మూవ్ ఆన్ అవ్వలేదనే విషయం అర్థమైపోతుంది. కానీ మేబీ అది మూవ్ ఆన్ కాకపోవడం కాదు, దట్స్ రిటర్న్ థియరీ. మనం చాలాసార్లు రిలేషన్షిప్ని పర్మనెంట్ అని అనుకుంటాం. ఫ్రెండ్స్, లవ్, పేరెంట్స్, బాండ్స్ అవన్నీ మన లైఫ్లో ఫిక్స్ అని ఫీల్ అవుతాం. కానీ టైంతో కొంతమంది స్లోగా దూరం అవుతారు. గొడవ వల్ల కాదు, సిచ్యువేషన్స్ వల్ల, కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ వల్ల కూడా కావచ్చు, అండ్ కొన్ని టైమింగ్ వల్ల కూడా. అండ్ వర్స్ పార్ట్ ఏంటి అని అంటే, కొన్ని రిలేషన్షిప్స్కి ప్రాపర్ ఎండింగ్ ఉండదు. నో క్లోజర్, నో ఫైనల్ కాన్వర్సేషన్స్, జస్ట్ డిస్టెన్స్. అది యాక్సెప్ట్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే మనం ఎన్ని యాక్సెప్ట్ చేయగలం, కానీ ఇన్కంప్లీట్ని యాక్సెప్ట్ చేయడం కష్టం. ఖచ్చితంగా ఎప్పుడో ఒకసారి ఇలా అయితే నీకు అనిపించే ఉంటుంది, ఒక్కసారి మాట్లాడితే బాగుంటుందేమో అని. నాట్ టు ఫిక్స్, నాట్ టు గో బ్యాక్, జస్ట్ టు అండర్స్టాండ్. కానీ ఆ ఛాన్స్ రాకపోవచ్చు. అండ్ మేబీ నువ్వు ఆ థాట్ని కూడా వదిలేస్తావేమో, కానీ అది పూర్తిగా పోదు. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ రిటర్న్ అవుతుంది. కొంతమందిని మన లైఫ్లో మనం చాలా మిస్ అవుతాం. మళ్ళీ వాళ్ళు మన లైఫ్లోకి రావాలనుకుంటాం, కానీ లైఫ్లో చాలాసార్లు అది జరగదు. కానీ ఆ పర్సన్ వల్ల మనలో జరిగిన చేంజెస్ ఎప్పటికప్పుడు కనిపిస్తూనే ఉంటాయి. నువ్వు ఇప్పుడు ఎలా రియాక్ట్ అవుతున్నావో, కొన్ని డెసిషన్స్ ఎలా తీసుకుంటున్నావో, కొన్ని బౌండరీస్ ఎలా సెట్ చేసుకుంటున్నావో, అవన్నీ ఒకప్పుడు ఎవరో వచ్చినప్పుడు స్టార్ట్ అయినవి. సో టెక్నికల్లీ వాళ్ళు వెళ్ళిపోయినా వాళ్ళు కంప్లీట్గా వెళ్ళలేదు. వాళ్ళు మన లైఫ్లో తెచ్చిన ఇంపాక్ట్ మాత్రం మనతోనే ఉంది. కొన్నిసార్లు ఆ ఇంపాక్ట్ని మనం ఎప్రిషియేట్ చేయం, ఎందుకంటే మనం కోల్పోయిన దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తాం. వై డిడ్ దే లీవ్ అనే క్వశ్చన్లో స్టక్ అయిపోతాం. కానీ కొంచెం షిఫ్ట్ చేస్తే ఇంకొక క్వశ్చన్ కనిపిస్తుంది, వాళ్ళు ఉన్న టైంలో నేనేం నేర్చుకున్నా అని. ఇలాంటి సిచ్యువేషన్లో నాకు ఒక సబ్టల్ రిఫరెన్స్ గుర్తొస్తుంది, హటోరి షోమా. అతని స్టోరీలో లవ్ ఉంటుంది, లాస్ కూడా ఉంటుంది. కానీ బిగ్గెస్ట్ థింగ్ ఏంటి అని అంటే,
యాక్సెప్టెన్స్. అతను పాస్ని మళ్ళీ రిటర్న్ అవ్వాలి అనుకోలేదు. అతను యాక్సెప్ట్ చేశాడు. కొన్ని విషయాలు తిరిగి రావు, కొంతమంది తిరిగి రారు. కానీ ఆ మెమరీస్తో నువ్వు ఎలా బ్రతుకుతున్నావో నేర్చుకోవాలి అని. ఐ నో దట్స్ నాట్ ఎట్ ఆల్ ఈజీ. మనం చాలాసార్లు హోల్డ్ చేస్తూ ఉంటాం ఆ మెమరీస్ని. ఎందుకంటే మనం ఏమైనా మెమరీస్ని మర్చిపోతే మీనింగ్లెస్ అయిపోతుందేమో అన్న భయం. ఇప్పుడు అఫీషియల్గా ఎండ్ అయిపోయింది అన్న థాట్ యాక్సెప్ట్ చేయడానికి మనం రెడీగా ఉండం. కాబట్టి మనం ఎక్కడో మధ్యలో ఉండిపోతాం. కంప్లీట్గా మూవ్ ఆన్ కాదు, కంప్లీట్గా హోల్డ్ ఆన్ కూడా కాదు, జస్ట్ సమ్వేర్ ఇన్ బిట్వీన్. నువ్వు ఆ పర్సన్తో మాట్లాడకపోవచ్చు, కానీ నీ మైండ్లో ఖచ్చితంగా మాట్లాడుతుంటావు. కొన్ని సిచ్యువేషన్స్లో అయితే వాళ్ళుంటే ఎలా రియాక్ట్ అయ్యేవాళ్ళు అని కూడా ఆలోచిస్తావు. అది వియర్డ్ ఏం కాదు, అది న్యాచురల్. ఎందుకంటే మన మైండ్కి క్లోజర్ కన్నా కంటిన్యూటీ ఇష్టం. కానీ లైఫ్లో కంటిన్యూటీ ఎప్పుడు దొరకదు. సో మనమే క్రియేట్ చేసుకుంటాం ఆ సినారియోస్. రిటర్న్ థియరీలో బిగ్గెస్ట్ మిస్అండర్స్టాండింగ్ ఏంటి అని అంటే, వాళ్ళు మళ్ళీ రావాలని అనుకుంటాం, కానీ రిటర్న్ అంటే అది కాదు. రిటర్న్ అంటే నువ్వు మళ్ళీ నీ వర్జన్ని కనుక్కోవడం. ఆ రిలేషన్షిప్ ముందు ఉన్న నువ్వు కాదు, ఆ రిలేషన్షిప్ తర్వాత మారిపోయిన నువ్వు. బెటరా వర్స్టా దట్ డిపెండ్స్, కానీ డిఫరెంట్. నువ్వు ఇప్పుడు ఎవరిని ట్రస్ట్ చేస్తున్నావో, ఎలా లవ్ చేస్తున్నావో, ఎలా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నావో, అవి అన్నీ ఒక స్టోరీ రిజల్ట్స్. సో నెక్స్ట్ టైం నువ్వు ఆ పర్సన్ని గుర్తు చేసుకున్నప్పుడు జస్ట్ ఒక్కసారి ఒబ్జర్వ్ చేయు. బాధగా అనిపిస్తుందా, లేక గ్రాటిట్యూడ్ వస్తుందా, లేక రెండు మిక్సా? ఎందుకంటే రెండు వ్యాలిడే. వాళ్ళు మనకి కొంత హ్యాపీనెస్ ఇచ్చారు, కొంత క్లారిటీ ఇచ్చారు, కొన్ని మెమరీస్ కూడా ఇచ్చారు. అండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్, మన బౌండరీస్ మనకి నేర్పించారు. అండ్ ఫన్నీ థింగ్ ఏంటి అని అంటే, మనం మిస్ అవుతున్నది పర్సన్నా లేక ఆ టైంనా అనే క్లారిటీ ఉండదు. కానీ ఆ కన్ఫ్యూజన్లో కూడా ఒక ట్రూత్ ఉంటుంది, అది నిజం. కాబట్టి నువ్వు ఎవరినైనా మిస్ అవుతున్నావు అని అంటే అది రాంగ్ కాదు. నువ్వు ఎవరినైనా మర్చిపోలేకపోతున్నావు అని అంటే అది వీక్నెస్ కాదు, అది జస్ట్ కనెక్షన్ ఉంది అని మీనింగ్. కానీ నువ్వు అదే టైం లైన్లో స్టక్ అవ్వకూడదు. ఒక్కటి గుర్తుపెట్టుకో, ఈ ఎపిసోడ్లో నేను నిన్ను పాస్ట్కి తిరిగి వెళ్ళమని చెప్పడం లేదు. కొన్ని డోర్స్ క్లోజ్ అవ్వడం మనకి ఎప్పుడు పెయిన్ఫుల్గా అనిపిస్తుంది, కానీ కొంచెం టైం తర్వాత అర్థమవుతుంది అవి క్లోజ్ అవ్వకపోతే మనం ముందుకి నడవలేమని. మనం చాలాసార్లు మెమరీస్ని మిస్ అవుతాం, అండ్ ఆ మూమెంట్స్తో పాటు ఆ పర్సన్ని కూడా మళ్ళీ కావాలని ఫీల్ అవుతాం. కానీ రెండు ఒకటి కావు. కొన్ని రిలేషన్షిప్స్ బ్యూటిఫుల్గా ఉంటాయి, కానీ పర్మనెంట్గా ఉండడానికి మన లైఫ్లోకి రావు. మన లైఫ్లోకి వచ్చిన ఫేజ్ని మార్చడానికి వస్తాయి, మన ఎంటైర్ లైఫ్ని ఆక్యుపై చేయడానికి కాదు. అండ్ మేబీ మీరు దూరం అయ్యారనంటే అప్పట్లో అది వర్క్ అవ్వలేదు అని మీనింగ్. టైం గడిచిపోతుంది కాబట్టి పెయిన్ కొంచెం సాఫ్ట్ అయిపోవచ్చు, కానీ రీజన్స్ కంప్లీట్గా డిసపియర్ అవ్వవు. కాబట్టి కొన్ని మెమరీస్ని జస్ట్ మెమరీస్ కానీ ఉండడానికి వదిలేయడం బెటర్. ఎందుకంటే ప్రతి రిటర్న్ రీయూనియన్ కాదు, కొన్ని రిటర్న్స్ రిమైండర్స్. మనం ఎంత మారిపోయామో గుర్తు చేయడానికి వచ్చిన రిమైండర్స్. ఎందుకంటే లైఫ్లో కొన్ని విషయాలు రిటర్న్ అవ్వవు, అండ్ అది యాక్సెప్ట్ చేయాలి. కానీ కొన్ని విషయాలు మళ్ళీ మళ్ళీ వస్తాయి, మెమరీస్, లెసన్స్, ఎమోషన్స్. అండ్ నువ్వు రెడీ అయితే ఈసారి అవి పెయిన్ లాగా కాదు, క్లారిటీగా కనిపిస్తాయి. ఎండ్లో ఒక చిన్న థాట్, సీజన్స్ చేంజ్ అవుతాయి కదా, సమ్మర్ మళ్ళీ వస్తుంది, వింటర్ మళ్ళీ వస్తుంది, కానీ సేమ్ డే సేమ్ మూమెంట్ మళ్ళీ రాదు.
లైఫ్ కూడా అలానే. కొన్ని ప్యాటర్న్స్ రిటర్న్ అవుతాయి, కానీ సేమ్ పీపుల్, సేమ్ సిచ్యువేషన్స్ ఎగ్జాక్ట్గా మళ్ళీ రావు. కాబట్టి ఎవరైనా మళ్ళీ వస్తారని నువ్వు వెయిట్ చేస్తుంటే ఒక్కసారి మళ్ళీ ఆలోచించు. మేబీ వాళ్ళు రాకపోవచ్చు కూడా, కానీ నువ్వు మళ్ళీ మారుతావు. అది రియల్ రిటర్న్. అండ్ మేబీ అది చాలు.